సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. ముందుగా తెలుగు సినిమా స్టార్ ఇమేజ్ గిరికి సరికొత్త స్టైల్ ని ఆపాదించి తెలుగు సినిమాకు డాన్స్ అనే అలంకారాన్ని తీర్చిదిద్ది, అంటే మనందరికీ తెలుసు తెలుగు సినిమా హీరో అనిపించుకోవాలంటే ప్రధానంగా మాస్ హీరో అనిపించుకోవాలంటే వచ్చినా రాకపోయినా అతను డాన్స్ చేయాలి, లేకపోతే కుదరదు, హీరోగా యాక్సెప్ట్ చేయం. అలాంటి వరవడికి ఆద్యుడిగా నిలిచి గత 2 జనరేషన్స్ గా తెలుగు సినిమా ప్రేక్షకుల మీద, తెలుగు ఫిల్మ్ మేకర్స్ పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి మారుతి టాకీస్ తరపున జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టార్ బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకుని మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా ఫస్ట్ లుక్ ని బయట పట్టుకొచ్చారు. ఈ సినిమా పేరుకు సంబంధించి చాలా టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి, కానీ ఆ విషయానికి సంబంధించి కూడా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ 150th ఫిల్మ్ కి ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు. ప్రచారంలోకి వచ్చిన టైటిల్స్ లో ఈ పేరు కూడా ఉంది. ఖైదీ నెంబర్ 150 అని వినగానే అనిపించింది తప్పకుండా ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ అవుతుంది, అలాగే అభిమానులు కూడా బాగా కనెక్ట్ అవుతుంది అని. అందరూ ఊహించినట్టుగానే మేకర్స్ ఖైదీ నెంబర్ 150 టైటిల్ కే ఓటేయటం విశేషం. చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకి సంబంధించి ఒక చిన్న మేకింగ్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్స్, అలాగే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ బయట పట్టుకొచ్చారు. వాటన్నింటినీ కూడా టీజింగ్ వేలోనే ప్రెజెంట్ చేసుకుంటా వచ్చారు. బేసిక్ గా మెగాస్టార్ ని, అంటే సినిమాలో చిరంజీవి ఎలా ఉంటారు అనే విషయానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకుండా ఆయన స్టైల్ ని మాత్రమే ఎఫెక్టివ్ గా ప్రెజెంట్ చేసుకుంటూ ఈ ఫస్ట్ లుక్ స్టఫ్ ని నీట్ గా కట్ చేశారు. వాటిల్లో చిరంజీవి గారు స్పష్టంగా కనిపించట్లేదనే గానీ ఆయన స్టైల్ మాత్రం అరాచకం చేసేస్తుంది అంతే. మెగాస్టార్ నుంచి ఏం చూస్తే జనాలు పూనకం వచ్చి ఊగిపోతారో, దేనికోసం చొక్కాలు చించేసుకుంటారో, ఆయన ఏం చేస్తే చూడటానికి పడి చచ్చిపోతారో వాటన్నిటికి సంబంధించిన చిన్న చిన్న బిట్స్ ని ఈ టీజర్ లో పెట్టారు. అవన్నీ మెగా ఫ్యాన్స్ ని మామూలుగా షేక్ ఆడించడం లేదు. అలా బయటకు వచ్చిన వాటన్నిటిలో నన్ను కూడా షేక్ చేసిన ఓ విషయం ఉంది. అదేంటంటే పోస్టర్ లో చిరంజీవి వెనక తిరిగి నుంచున్నారు, ఆయన వీప్ మీద ఖైదీ నెంబర్ 150 అనే టైటిల్ వేశారు. టైటిల్ విషయం గురించి కాదు నేను మాట్లాడేది, ఆయన నుంచున్న తీరు, వెనక్కి తిరిగి ఒక భుజం పైకెత్తి ఒక భుజం కింద పెట్టి ఒక స్టైల్లో నుంచున్నారు. అది చూడగానే నా ఒళ్ళు జల్లు మంది 90s లోకి వెళ్ళిపోయా. రౌడీ అల్లుడు గుర్తుకొచ్చాడు, ఆటో జానీ. ఒక్కసారిగా రిఫ్రెష్ అయినట్టు అనిపించింది. మెగా కిక్ కాసేపు ఉక్కిరి బిక్కిరి చేసింది. చాలా బాగా అనిపించింది. మెగాస్టార్ మ్యాజిక్ ని మళ్ళీ అనుభవించబోతున్నామన్న ఆనందం కలిగింది. నైస్ ఫీలింగ్. మొత్తంగా అయితే మెగాస్టార్ బర్త్డే కి మెగా ట్రీట్ ఇచ్చారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ దేవి కూడా గట్టిగానే అల్లరి చేశాడు మోషన్ పోస్టర్ లో. ఫస్ట్ లుక్ స్టఫ్ లో కనిపించిన చిన్న చిన్న కట్స్, ముఖ్యంగా చిరంజీవి గారి మీద పిక్చర్ చేసిన కట్స్ చూస్తుంటేనే వివి నాయక్ గారు కూడా మంచి కసి మీద ఉన్నారని అర్థమైపోతుంది. మొత్తంగా అయితే ఓ మంచి సినిమాతోనే రామ్ చరణ్ అండ్ టీమ్ మెగాస్టార్ ని మళ్ళీ మన ముందుకు తీసుకురాబోతున్నారు అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి కిక్ ఇవ్వబోతుందో. మరుబుళ్ళంతా మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.